అంటే మనకు కోపం వస్తే దాన్ని సూట్ కేసులో పెడతామట. సూట్ కేసులో పెట్టి ఎవరి మీద నా చల్లాలని చూస్తామట ఆ కోపాన్ని. అంటే నేను ఊరికి చెప్తున్నా మీకు అర్థం కావడానికి. ఉదాహరణకు నేను మా ఆఫీస్లో నన్ను మా సీనియర్ అధికారి తిట్టాడు అనుకోండి, తప్పు నాది కాదు, ఆయనదే. ఇక నేనేం చేస్తా, బాస్ కదా, ఆ కోపాన్ని ఒక సూట్ కేసులో పెట్టి ఎవరు దొరుకుతారని చూస్తూ ఉంటా. ఇంటికి వచ్చా, నా భార్య గమనించింది ఏదో తేడా జరిగింది అన్నది అని. ఎందుకు నేను రివర్స్ లో నేను నా బాస్ మీద చూపలేను కోపం. కాబట్టి ఇంటికి రాగానే కాఫీ పెడుతున్నా అన్నది. పెట్టన్నా సూట్ కేసు, అంటే ఊహాత్మకమైన సూట్ కేసు టేబుల్ మీద పెట్టా. వచ్చింది, కాఫీ ఇచ్చింది, బాగుందా? ఇంకా నాకు అవకాశం దొరికింది సూట్ కేసు తెరవడానికి. నీ ముఖంలా ఉంది, 15 ఏళ్ళు అయింది పెళ్ళై, కాఫీ కూడా పెట్టరాదు. అయిపోయి నా సూట్ కేసు తీసి నా భార్యకి ఇచ్చేసిన. కోపం అనే సూట్ కేసు. మనిషికి కాఫీ ఇచ్చి చెట్లు తిన్నది ఆమె. ఇప్పుడు సూట్ కేసు నా భార్య దగ్గర ఉంది, వంట ఇంట్లోకి పోయింది. నేనన్నా, కనీసం ఆ దారిన పోయే వ్యక్తిని పెళ్లి చేసుకున్నా నా అదృష్టం బాగుండేది, నిన్ను చేసుకున్నా చూడు అంటే ఆమె వంటింటి వచ్చి. నాకు కూడా అదే ఫీలింగ్ ఉంది, సేమ్ అన్నది. కొడుకు స్కూల్ నుంచి వచ్చి షూస్ అక్కడ పడేసి అమ్మ అని వెళ్ళాడు, హార్లిక్స్ ఏదో ఇస్తుందని. సూట్ కేసు తల్లి దగ్గర ఉంది కదా, వీడిని చూసి ఆ కాళ్ళు చూడు, ఆ చెప్పులు చూడు, ఆ సాక్స్ చూడు, మా ఇంట్లో ఎప్పుడు ఇట్లా చేయలే, ఇదేదో రక్తాల నుంచి వచ్చింది బా అని వాడిని ఒక దెబ్బ కొట్టింది. ఇండైరెక్ట్ గా తండ్రిని తిడతా ఉంది. సూట్ కేసు కొడుకు వెళ్ళిపోయా. వీడు అమ్మ హార్లిక్స్ ఇస్తుంది అనుకొని బెదురుకొని ఇంటికి రాగానే మధ్య రూమ్ నుంచి కుక్క తోకొస్తూ వచ్చింది. వీని దగ్గర సూట్ కేసు ఉంది కదా, కుక్కను ఒక్క దెబ్బ కొట్టి కుక్కకు సూట్ కేసు ఇచ్చాడు. అది కుయ్ కుయ్ అనుకుంటూ ముందు రూమ్ లో నేను కూర్చున్నా కదా, నన్ను వచ్చి కరిచి నా సూట్ కేసు నాకు ఇచ్చి వెళ్ళిపోయింది. సూట్ కేసును ఆడనే భూస్థాపితం చేసి మూసేయండి. ఎవరికి కోపం వచ్చినా కోపాన్ని అక్కడే తగ్గించండి, అంతే తప్ప బాస్ కోపం భార్య మీద, భార్య కోపం కొడుకు మీద, కొడుకు కోపం కుక్క మీద, కుక్క కోపం నో నో నో. ఎవరైతే సూట్ కేసు మోసుకుపోతారో జీవితాంతం కష్టాలే. కాబట్టి మనం కొంచెం ఎక్కువ ప్రేమ చేద్దాం, విమర్శలు ఆపుదాం, ఎక్కువ పరామర్శలు చేద్దాం, అందరిని మెచ్చుకుందాం. హనుమంతరావు గారి పాఠశాల